లష్కర్ తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ను కాల్చి చంపారు. లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పనిచేస్తున్న సైఫుల్లా ఖలీద్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేశాడు. ఇక 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపైన దాడి వెనక ఖలీద్ ఉన్నాడు. 2005 IISc క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపుపై కూడా దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడు కాగా చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చిన ఖలీద్ కాల్పులకు గురయ్యాడు. లష్కర్ తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఖలీద్ను కాల్చి చంపారు. లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పనిచేస్తున్న సైఫుల్లా ఖలీద్ ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేశాడు. ఇక 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపైన కూడా దాడి వెనుక ఖలీద్ ఉన్నాడు. 2005 IISc క్యాంపస్ దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్టుగా దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. 2001 రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపస్ పై కూడా ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడు కాగా చాలా కాలం పాటు నేపాల్లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు. ఇటీవల సింధు ప్రావిన్స్లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చిన ఖలీద్ కాల్పులకు గురయ్యాడు. లష్కర్ తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చక్రి లష్కర్ తోయిబా ఉగ్రవాద గ్రూప్ లో చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ ను హతం చేశారు. పాకిస్తాన్ లోని గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఖలీద్ ను కాల్చి చంపినట్లు కూడా తెలుస్తోంది. లష్కరే తోయిబా లాంచ్ కమాండర్లతో ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నాడు సైఫుల్లా ఖలీద్. తను ఈ టెర్రరిస్ట్ గ్రూప్లకు సంబంధించి ముఖ్యంగా లష్కరే తోయిబా గ్రూప్ లో ప్రతి ప్లానింగ్ ను కూడా తనే ప్లాన్ చేస్తూ ఉంటాడు. అటాక్స్ కు సంబంధించి ఎక్కడైతే అటాక్స్ చేయాలనుకుంటారో ఆ ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి టెర్రరిస్టులను ఎంపిక చేయడము, తర్వాత దాన్ని ప్లాన్ ను అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రచించడము, ఇవన్నీ కూడా ఖలీద్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. సో ఇంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఇప్పుడు అటు తనను చంపడంతో ఇది ఉగ్రవాద గ్రూపుల్లో కలకలాన్ని సృష్టించినటువంటి విషయంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఖలీద్ సాయపడినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు గతంలో అనేక సందర్భాల్లో కూడా ఖలీద్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేవి చాలా కీలకంగా కొనసాగాయి. ముఖ్యంగా 2006లో నాగపూర్ RSS కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఖలీద్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. ఈ దాడిలో అత్యంత కీలకంగా వ్యవహరించాడు ఖలీద్. అలాగే 2005వ సంవత్సరంలో IIS క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర అనేది ఉంది. మరోవైపు 2001లో రాంపూర్ సిఆర్పిఎఫ్ క్యాంపు పైన దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడిగా ఉన్నాడు. సో అనేక కొన్ని సంవత్సరాల నుంచి కూడా అతని యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి చర్యలు అనేవి చాలా కీలకంగా కొనసాగుతున్నాయి. మరోవైపున ఇటు భారత్ కూడా అతన్ని పట్టుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలను చేస్తోంది. సో ఈ సందర్భంలోనే ఇప్పుడు పాకిస్తాన్ లో ఖలీద్ ను కాల్చి చంపినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. చాలా కాలం పాటు నేపాల్లోనే ఉన్నాడు. అక్కడే ఉంటూ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నాడు ఖలీద్. ఈ మధ్య కాలంలో సరిగా యుద్ధం అనేది భారత్ పాకిస్తాన్ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం అనంతరం ఇటీవల సింధు ప్రావిన్స్ లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు ఖలీద్. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ లోని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. చెప్పి రత్నకుమార్, లష్కర్ తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం కావడంతో లష్కర్ తోయిబాకి ఆ ఉగ్రవాద సంస్థ కొంచెం దెబ్బనే చెప్పవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది లష్కర్ తోయిబాకు సంబంధించి చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి సయ్యద్ హఫీజ్ ఎవరైతే ఉన్నారో అతనికి చాలా దగ్గర వ్యక్తిగా తెలుస్తోంది. సయ్యద్ హఫీజ్ ఇతని ద్వారా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడంటూ కూడా మనకు సమాచారం అందుతుంది.
ఎక్కడెక్కడైతే ప్రధానంగా అటాక్స్ చేయాల్సినటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేయడం, వాటికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికలన్నీ కూడా ఇతనే మాస్టర్ మైండ్ ద్వారా రచిస్తూ దానికి అమలు పరుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇతను చనిపోవడం అనేది ఆ టెర్రరిస్టు కేవలం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అతిపెద్ద దెబ్బగా పరిగణించాల్సి వస్తే మిగతా ఉగ్రవాద గ్రూపులకు కూడా ఇది ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో ఇటీవల కాలంలో అనేక రకాలుగా భారత్ తీవ్ర ప్రయత్నాలను చేస్తుంది. అందులో భాగంగా కొంత విజయం కూడా సాధించింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలలో ఇటు కాశ్మీర్ లో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ స్థావరాలలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి అనేక ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన అనంతరం వరుసగా అనేక మంది ముఖ్యంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉగ్రవాద గ్రూపులలో కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి ప్రధాన ఉగ్రవాదులందరినీ కూడా టాప్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేస్తూ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అత్యంత కీలకంగా ఉన్నటువంటి లష్కరే తోయిబాలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సైఫుల్లా ఖలీద్ హతం కావడంతో ఇది ఖచ్చితంగా ఉగ్రవాద గ్రూపులకు దెబ్బగానే పరిగణించాల్సి వస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.